నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందు చాలామందికి చేతుల్లో చెమటలు వస్తాయండి. చాలా ఎక్కువగా చెమటలు, అంటే అందరికీ చెమటలు వస్తాయి, వీళ్ళకి ఇంకెక్కువగా వస్తాయి. ఫీట్ మీద కూడా కానివ్వండి, ఎక్కడన్నా కూర్చున్నా కానివ్వండి, మొత్తం స్వెట్టే కనిపిస్తుందండి. ఇలాంటి ప్రాబ్లం ఇది ఒక ప్రాబ్లం అండి. దాన్ని హైపర్ హైడ్రాలిసిస్ అంటారు. ఈ ప్రాబ్లం మనకి హైపర్ థైరాయిడిజం ఉన్నా, లేదా ఓవర్ యాక్టివేటెడ్ సింపథిక్ నర్వస్ సిస్టమ్ ఉన్నా, లేదా మనం ఎక్కువగా స్ట్రెస్ యాంగ్జైటీ తీసుకున్నా, ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా చెమట రూపంగా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. ఏమన్నా టచ్ చేసినా ఎక్కువ స్వెట్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎలాంటి ప్రాక్టీసెస్ చేయొచ్చు, ఎలాంటి ఆసన సాధన చేయొచ్చు, ఎలాంటి ప్రాణాయామాలు చేయొచ్చో తెలుసుకుందాం. ముందుగా హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి శీతకారి ప్రాణాయామాలు చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. అలాగే మనం ఎక్కువగా మన యాక్టివేటెడ్గా ఉందనుకోండి నర్వస్ సిస్టమ్, వాళ్ళకి అనులోమ విలోమ అంటే నాడీ శోధన కూడా అంటారండి. ఈ ప్రాణాయామ చేయటం వల్ల, అలాగే స్ట్రెస్ యాంగ్జైటీ ఉంటే ఈ రెండు ప్రాణాయామాలు కంబైన్ చేసి చేయటం చాలా అవసరం అండి. ఇవాళ మన సాధనలో నేను చూపించేస్తానండి ఈ ప్రాణాయామాలు ఎలా చేయాలో. నేను వజ్రాసనాలో కూర్చున్నాను. మెల్లగా లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. వన్స్ మనం ఈ పొజిషన్లో కూర్చున్న తర్వాత శీతలి ప్రాణాయామ అయితే మన టంగ్తో మనము ట్యూబ్ ఫామ్లో చేయాలండి. ఇలా బయటికి తీసి మీరు గమనించినట్టయితే నేను శ్వాసని నోటి ద్వారా తీసుకున్నాను, శ్వాసని వదిలేటప్పుడు ముక్కు ద్వారా వదులుతున్నానండి. ఈ నాలికతో ట్యూబ్ చేయటం అంటే సైడ్స్ ఉంటాయి చూడండి, దాన్ని కంప్లీట్గా ఇలా బయటికి తీయాలండి. సైడ్స్ ఉంటాయి చూడండి టంగ్కి, అవి మనము పైన వైపున తీసుకొచ్చి ఒక ట్యూబ్ ఫామ్లో చేయాలి. నాకు కొంచెం కష్టంగా ఉంటుందండి, కానీ మీరు ట్రై చేయండి. ఇది ఒక కూలింగ్ ప్రాణాయామ కాబట్టి హైపర్ థైరాయిడిజంకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శీతకారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం కూడా మనం రెండు పామ్స్ని ఇలా ఓపెన్గా పెడుతూ టీత్స్ని జాయిన్ చేస్తామండి. అప్పర్ టీత్ని లోవర్ టీత్ని జాయిన్ చేసి శ్వాసని టీత్ మధ్యలో ఉన్న గ్యాప్ నుంచి తీసుకొని హోల్డ్ చేసి మౌత్ని క్లోజ్ చేసి ముక్కు ద్వారా శ్వాసని వదలడం. చూడండి, ఇదండి శీతకారి ప్రాణాయామం. ఇక్కడ రెండు కూడా కూలింగ్ ప్రాణాయామ, శీతకారి కూలింగ్ ప్రాణాయామ. అలాగే హైపర్ థైరాయిడిజంకి చాలా బెనిఫిట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనం నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేయడానికి నాడీ శోధన లేదా అనులోమ విలోమ అంటారండి. ఈ ప్రాణాయామాన్ని మనం ఎడమ చేతితో బొటన వేలు చూపుడు వేలని టచ్ చేసి జ్ఞానముద్రని అయితే అడాప్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు కుడి చేతితో విష్ణుముద్రని అడాప్ట్ చేసి ముందుగా శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకుంటూ కుడి వైపున వదలండి. మళ్ళీ కుడి వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపు నుంచి శ్వాసని వదలండి. ఇది ఒక రౌండ్ అండి, నాడీ శోధనలో ఒక రౌండ్. ఇలా మనం కొన్ని క్షణాలు చేయటం వల్ల మనకి నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేయడానికి, అలాగే నేను వేరే ఇష్యూస్ వల్ల మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో చెప్పాను కాబట్టి ఈ 3 ప్రాణాయామాలు మీరు తప్పకుండా కొన్ని క్షణాలు చేయటాన్ని అలవాటు చేసుకోండి. ఇవాళ మన ఆసన సాధన అయితే మొదలు పెట్టేద్దాము. ముఖ్యంగా మనము హైపర్ హైడ్రాలిసిస్ ఉన్న ఇష్యూ ఉన్న వాళ్ళ కోసం నేను ఇవాళ సాధన అయితే చూపిస్తానండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోవటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు తిర్యక్ తాడాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ముందుగా 2 లెగ్స్ని ఇలా కొంచెం డిస్టెన్స్
మన హిప్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ని క్రియేట్ చేస్తున్నాము. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకెత్తండి. ఎత్తిన తర్వాత ఇంటర్లాక్ చేస్తూ పామ్స్ని అప్ పాయింట్ చేసేలాగా పెట్టండి. శ్వాసని వదులుతూ చూడండి, కుడి వైపున బెండ్ అవ్వండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి ఈసారి శ్వాసని వదులుతూ ఎడమ వైపున బెండ్. మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతులని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, తీరియక్ తాడాసన ఎలా చేయాలో చూపించాను. ముఖ్యంగా మనకి ఎక్కువగా సైడ్ స్ట్రెచ్చింగ్ని ఫీల్ అవ్వచ్చండి. అంటే ఆబ్లిక్ మజిల్స్కి మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే అక్కడున్న మన ఫ్యాట్ని కరిగించడానికి కూడా ఈ ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి మనం కలిసి కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి తీరియక్ తాడాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా దీన్ని మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన సాధనాలో నెక్ రొటేషన్స్ అయితే చేస్తున్నామండి. చాలా సులువుగా ఉంటుంది కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి మనము 2 కాళ్ళని బ్యాలెన్స్ చేస్తూ చూడండి, శ్వాసని తీసుకుంటూ చిన్ని డౌన్ చేయండి శ్వాసని వదులుతూ. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చిన్ని కుడి వైపున, శ్వాసని వదులుతూ మళ్ళీ డౌన్, శ్వాసని తీసుకుంటూ ఈసారి ఎడమ వైపున. ఇక్కడ నేను హాఫ్ సర్కిల్స్ని అయితే గీస్తున్నాను. చూడండి, శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్, మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైన వైపున, శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ హాఫ్ సర్కిల్సే చేస్తున్నామండి. కాన్షియస్గా ఐస్ని క్లోజ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ చేయండి. నాతో పాటు మనం కలిసి చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి చూడండి, పైన వైపు నుంచి రొటేషన్ చేస్తున్నాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. మన శరీరంలో జాయింట్స్లో చాలా ముఖ్యమైన జాయింట్ మన నెక్ జాయింట్ అండి. దీన్ని మనం కొంతమంది తెలియకుండా మొత్తం రొటేషన్ ఇలా చేస్తారండి. ఇలా చేయటం వల్ల నెక్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. మొత్తం కంప్లీట్ రొటేషన్స్ అస్సలు చేయొద్దు. గుర్తుపెట్టుకొని హాఫ్ రొటేషన్ కింద వైపున, హాఫ్ రొటేషన్ పైన వైపున. ఇది చేసిన సేమ్ దానికన్నా ఇంకెక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలో యాడ్ చేసుకోండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన. చూసేద్దామండి. ముందుగా 2 కాళ్ళని జోడిస్తూ, మోకాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకెత్తుతూ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మనము కాళ్ళ వేల పైకి వచ్చేస్తున్నామండి. అలాగే హ్యాండ్స్ని ఎంత అయితే అంత పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి. శ్వాసని వదులుతూ డౌన్, మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ని అయితే చేస్తున్నామండి. మనం కలిసి ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఊర్ధ్వ తాడాసన. మనము ఏదో అడ్వాన్స్ పోస్చర్లు చేయాల్సిన అవసరం లేదండి. చాలా బేసిక్ ఆసనాలు, సైడ్ స్ట్రెచ్చింగ్, స్పైన్ని స్ట్రెంగ్తెన్ చేసేది, నెక్ రొటేషన్స్. మనకి ఎక్కువగా శీర్షాసనం, హ్యాండ్ స్టాండ్లు చేసే అవసరం లేదండి. చాలా బేసిక్ ఆసనాలు, సూర్య నమస్కారాలు చేసినా కూడా మనం చాలా హెల్దీగా ఫిట్గా ఉండొచ్చు. కాబట్టి మీరు తప్పకుండా ఈ చిన్న చిన్న ఆసనాలే కదా మనం ఎక్కువ అడ్వాన్స్ చేయాలి అని కాకుండా ప్రతిరోజు ఈ చిన్న చిన్న మూమెంట్స్ని చేయడానికి ట్రై చేయండి. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకే కాకుండా హైట్ ఇంక్రీజ్ అవ్వాలనుకున్నా, అలాగే వెరికో వెయిన్స్ ఉన్న వాళ్ళకి, మన కాళ్ళల్లో ఎక్కువ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుందండి ఈ ఆసన. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు మార్జరీ బితిలాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా వజ్రాసనాలో కూర్చోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నానండి. వన్స్ ఈ పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత మనము ముందుగా చేతులని కింద డ్రాప్ చేస్తున్నాం. డ్రాప్ చేసిన తర్వాత 1 palm డిస్టెన్స్ని అయితే తీసుకోండి. ఇప్పుడు 2 మోకాలని కొంచెం సపరేట్గా పెడుతూ శ్వాసని తీసుకుంటూ మీ వెన్నుముకని కిందికి పుష్ చేయండి. అలాగే తలని పైకి లిఫ్ట్ చేస్తూ చూడండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ వెన్నుముకని పైకి లిఫ్ట్ చేయండి. చిన్ని చెస్ట్ దగ్గరికి తేండి. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. మెల్లగా సెంటర్కి వచ్చేసి వజ్రాసనాలు కూర్చొని సుఖాసనాలు రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి మార్జరీ బితిలాసన. మన వెన్నుముక్కని స్ట్రెంగ్తెన్ అలాగే ఫ్లెక్సిబిలిటీ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. మనం ఇక్కడ నెక్ మూవ్మెంట్ కూడా చేస్తున్నాం కాబట్టి థైరాయిడ్ గ్లాండ్ పైన కూడా వర్క్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు శిశు ఆసన. దీని చైల్డ్స్ పోజ్ అంటే రెస్టోరేటివ్ ఆసన అండి. ఆసన సాధన చేసేటప్పుడు రెస్ట్ చేసే ఆసన, కాకపోతే మన మైండ్ని కూడా చాలా రిలాక్స్ చేస్తుంది. కాబట్టి చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి మళ్ళీ మనం వజ్రాసనాలోనే కూర్చుంటున్నామండి. చూడండి, ముందుగా మనం ఇలా వజ్రాసనాలో కూర్చొని శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకెత్తండి. శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ ముందుకి బెండ్ అయ్యి శిరస్సుని కింద ఆనించండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదులుతూ డౌన్. ఈ ఆసనాన్ని కూడా మనం కలిసి కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా పైకి వచ్చేసి హ్యాండ్స్ని, ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మత్స్యాసన. నేను దండాసన నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. చూసేయండి ముందుగా ఎలా చేయాలో. మనము లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత చేతులని కింద డ్రాప్ చేస్తాం. చేతులని డ్రాప్ చేసిన తర్వాత ఛాతీని పైకి పాయింట్ చేసేలాగా పెట్టండి. మన నెక్ని రిలాక్స్ చేయండి. మెల్లగా ముందుగా మీ కాళ్ళ వేళ్ళని చూసి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి మత్స్యాసన. చెప్పినట్టు ఛాతీని పైకి అలాగే నెక్ని రిలాక్స్ చేయండి. ఈ ఆసన చేయటం వల్ల కూడా మనకి ఎక్కువగా ఈ భాగంలో మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. మన రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఇక్కడున్న ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుందండి. అంటే లంగ్స్, హార్ట్కి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి
చాలా బెనిఫిట్గా ఉంటుంది. మనకి ఈ భాగంలో కూడా కొంచెం స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని ఫీల్ అవుతూ ఈ ఆసనాన్ని కలిసి మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మత్స్యాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా దీన్ని మీ సాధనాలో యాడ్ చేయండి. మనము తర్వాత మన సాధనాలు చేసేది మకార శబ్దాన్ని జపిస్తున్నామండి. నేను సిట్టింగ్ పొజిషన్ సుఖాసనాలో కూర్చున్నాను. మీరు కూడా ఈ పొజిషన్లో కూర్చుంటూ పామ్స్ని అప్ చేయండి. వెన్నెముకని స్ట్రైట్గా ఉంచుతూ ఐస్ని క్లోజ్ చేయండి. కొన్ని క్షణాలు డీప్ ఇన్హేల్ ఎక్సేల్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ వదిలేటప్పుడు మకార శబ్దాన్ని జపించండి. నాతో పాటు మీరు కంటిన్యూ చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ నార్మల్ ఇన్హేల్ ఎక్సేల్ చేయండి. మెల్లగా రెండు చేతులని దగ్గరగా పెడుతూ కళ్ళ పైన పెట్టి డార్క్నెస్ని ఫీల్ అవుతూ ముందుగా మీ చేతులని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇక్కడ మనము మకార శబ్దాన్ని జపిస్తున్నామండి. జపించేటప్పుడు రెండు పళ్ళని టచ్ అవ్వకుండా చూసుకోండి. అంటే పైన టీత్స్ లోవర్ టీత్స్ రెండు కలిసినాయనుకోండి, టీత్స్ ఊగి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనము టీత్స్ని సపరేట్గానే ఉంచుతూ మకారం శబ్దాన్ని చేయటం చాలా అవసరం అండి. కాబట్టి నేను దీన్ని చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకొని చేయండి. ఈ మకార శబ్దాన్ని జపించటం వల్ల మైండ్ అన్నది చాలా కామ్ డౌన్ అవుతుంది. మనకి స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసన సాధన. మనం కొన్ని ప్రాణాయామాలు నేర్చుకున్నామండి. అలాగే ఆసన సాధనాలు అయితే చేసాము. హైపర్ హైడ్రాలిసిస్ అంటే ఎక్కువగా చెమటలు వస్తాయి చూడండి, అతిగా మన హ్యాండ్స్కి లెగ్స్కి వచ్చి ప్రాబ్లం గురించి మనం ఎలాంటి సాధన చేయాలో తెలుసుకున్నాము. ఈ ప్రాణాయామాలు అలాగే ఆసన సాధన మనం రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే వాళ్ళ కోసమే అండి. ఎక్కువగా టైట్ క్లోత్స్ కాకుండా లూజ్గా కాటన్గా ప్రిఫర్ చేయండి. అలాగే ఎక్కువగా నీళ్ళు తీసుకోవటం
ఎక్కువగా హైడ్రేషన్గా ఉండాలండి. అంటే చెమట ద్వారా మనకి ఎక్కువగా పోతుంది కాబట్టి మనము డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఎక్కువగా వాటర్ని కన్జ్యూమ్ చేయండి. అలాగే స్పైసీ ఆయిలీ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ కూలింగ్ ఫుడ్స్ ఎలా అయితే మనకి కుకుంబర్ కానివ్వండి, కోకోనట్ వాటర్ కానివ్వండి, ఇలాంటివి తీసుకోవటం వల్ల మనకి సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఇచ్చిన సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.